ప్రార్థన. ప్రేమ నమ్మకం కనికరం గల తండ్రి యేసుక్రీస్తు ప్రభువా, దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడైన తండ్రి, జీవమగల తండ్రి, సమయములో నాతో మా అందరితో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. హల్లెలూయా. గలతీ పత్రికలో 5వ అధ్యాయం 22వ వచనంలో ఉన్నది, ఆత్మఫలమేమనగా ప్రేమ, సంతోషము, దీర్ఘశాంతము, దయాలత్వము, మంచితనమని రాయబడింది. ఆత్మఫలం ఏమంటే దయాలత్వము, దీర్ఘశాంతము. అయితే ప్రేమ, నిరీక్షణ, ప్రేమ వీటన్నిటిలో గొప్ప ఏంటంటే విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. హల్లెలూయా. అయితే మనలో ప్రేమ ఉండాలి. ఎవరి మీద ప్రేమ ఉండాలి? యేసుక్రీస్తు మన కొరకు తన రక్తాన్ని కార్చి మన కొరకు కార్చాడు అనేది మనలో ఒక ప్రేమ ఉండాలి. అది పరిశుద్ధమైన ప్రేమ ఉండాలి. అది పరిశుద్ధుని ప్రేమించే ప్రేమ ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రభు అన్నాడు, నేను ఎప్పుడూ చెప్తున్నాను ఆనందించండి, నేను ఎల్లప్పుడూ చెప్తున్నాను ఆనందించండి అని ప్రభు చెప్పారు. ఆనందం అనేది ఎలా వస్తుంది? సంతోషం అనేది ఎలా వస్తుంది? మనకు సమాధానం అనేది ఎలా వస్తుంది? అయితే దేవుడు మన ఎడల కృప చూపించాడు కనుకనే మనం సమాధి గోతులోనికి పోకుండా సజీవముగా బ్రతుకుతున్నాం. ఈ దినము, రేపటి దినము, ఎల్లుండి, అవటాలెల్లుండి, ప్రతి దినము, ప్రతి క్షణము మనము గాలి పీల్చుకుంటూ క్షేమంగా ఉంటున్నామంటే దేవుడు మనకిచ్చిన గొప్ప గొప్ప ఆయుష్, గొప్ప ఆరోగ్యం. కనుక మరి దేవుడు మనకిచ్చిన ప్రతి దాన్ని బట్టి సంతోషించాలి. దేవుడు మనకిచ్చిన ప్రతి విషయంలో మనం సంతోషించాలి. కాబట్టి సమాధానం, దేవునితో కలిసి మనం నడవాలి, దేవునితో కలిసి మనం నిలవాలి, దేవునిలో మనము ఎదగాలి. హల్లెలూయా. కాబట్టి కొంచెం మరి ప్రభువుని మనం చూస్తూ సంతోషిద్దాం. ప్రభువు నాకు కనబడిన దినమున ఆ మహిమను మరలా గుర్తు చేసుకుంటే చాలా సంతోషం కలుగుద్ది, చాలా ఆనందం కలుగుద్ది. ప్రభువు ఎలా మాట్లాడారు అంటే నాతో మాట్లాడారు, నన్ను తాకారు. ఎలా మాట్లాడారంటే, నా కుమారుడా, పాపమునకు న్యాయమునకు దూరము కాదా అని తాకాడు. ఆయన మాట్లాడాడు. ఆయన మాట్లాడినప్పుడు నేను ఆ దైవ వెలుగు చేత వెలిగింపబడ్డాను, ఆ దైవ ప్రేమ చేత నేను స్పందింపబడ్డాను. అయితే దేవుడు నన్ను ప్రేమించాడు, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అనే విషయం నీకు తెలిస్తే ఆనందిస్తావు. అంతేనా? ఆనందిస్తాం. కాబట్టి ఎప్పుడు మనం ముఖం మార్చుకొని, ఎప్పుడూ మనం ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఎప్పుడూ మనం ఏదో పోగొట్టుకున్నట్టుగా, ఏదో బాధగా, ఏదో వేదనగా ఉంటాం. కానీ యేసుక్రీస్తు నీ ముఖంలో నీకు కనబడితే, యేసుక్రీస్తు నీ కళ్ళ ఎదుట నీకు కనబడితే నువ్వేం చేస్తావు? ఆనందిస్తావు. ఏవి నీతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకో అన్నాడు. ఏవి ఖ్యాతి గలవో వాటి మీద ధ్యానం ఉంచుకోమన్నాడు. ఏవి పవిత్రమైనవో వాటి మీద ధ్యానం ఉంచుకోమన్నాడు. కాబట్టి ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, అల్లరితో కూడిన ఆటపాటలు అవి చేయకూడదన్నాడు. మన కుటుంబంలో ఎప్పుడు కూడా అల్లరి జరుగుతూ ఉంటుంది. మన కుటుంబంలో కుటుంబ ప్రార్థన ఉండదు. మన కుటుంబంలో మన పిల్లలకి దేవుని గురించి సంతోష గీతములు నేర్పించము, సంతోషకరమైన పాటలు నేర్పించాం, వాళ్ళని దేవుని సన్నిధికి తయారు చేసి కూడా పంపించాం కదా. ఎప్పుడూ నీ ముఖము, ఎప్పుడూ నీ కళ్ళు దేవుని చూసే కళ్ళు అయితే, ఎప్పుడూ నీ కళ్ళు కూడా దేవుని చూసే అంటే నీ ముఖంలో ఎప్పుడు కూడా ఆనందం ఉంటుంది, ఎప్పుడు కూడా నీకు సంతోషం ఉంటుంది. నాకు మరి విషసర్పము దాని యొక్క కాటు అనగా దాని యొక్క
విషము నాలో, ఆ పాము నాలో తన ఇసమును చిమ్మింది. కాబట్టి మరి ఆ ఇసము సర్పము కరిచింది. కానీ హాస్పిటల్కి వెళ్ళా కానీ అవి నాకు ఏమీ ఆ ట్యాబ్లెట్లు ఆ ఇంజక్షన్లు నాకేం పనిచేయలేదు. వచ్చి ఇక్కడ ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎంతో చక్కగా కనబడ్డాడు. దేవుడి వెలుగు ఎంతో చక్కగా నన్ను తాకింది. దేవుడు ముఖమును చూసి చాలా ఆనందించాను. నిజమే చెప్తున్నా, అబద్ధం కాదు. కాబట్టి పాము గారితే ఎంత సంతోషంగా ఉంటామేంటి అను. కాబట్టి దేవుడు నాకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడి వెలుగు నన్ను తాకింది. అప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే, లెమ్ము తేజరిల్లము, యెహోవా మహిమ నీ మీద ఉదయించింది అని ప్రభువు సెలవిచ్చాడు. కాబట్టి దేవుని యొక్క మహిమ నాలో ప్రకాశించగానే, దేవుని యొక్క మహిమ నాలో మరి ఆ మహిమను చూడగానే, ఆ మహిమ నన్ను కమ్ముకోగానే నాలో ఉన్న ఇసమంతా కూడా ఎక్కడెక్కడ మరి ప్రభు కృపను బట్టి తొలగిపోయింది. హల్లెలూయా. కాబట్టి ప్రభు ముఖం మనకు కనబడుతున్నప్పుడు మనం సంతోషంగానే ఉంటాం, మనం ఆనందంగానే ఉంటాం. ఏ సమస్య అయినా తీసేయగలని సంతోషంగా ఉంటాం. కానీ ముఖం మార్చుకోం, బాధపడం. కాబట్టి ఎందుకు మనం బాధపడతాం? దేవునితో మనకు స్నేహబంధం లేకపోయినప్పుడు. హనోకు ఏం చేశాడు? దేవునితో నడిచాడు. కాబట్టి మనకు దేవునితో నడిచే అనుభవం ఉండాలి, దేవునితో మాట్లాడే అనుభవం ఉండాలి, దేవుని దర్శనంలో చూసే అనుభవం ఉండాలి. కొర్నేలు అన్నాడు, నేను మిట్ట మధ్యాహ్నము ప్రార్థన చేస్తుండగా నా దేవుని నేను చూస్తున్నాను అన్నాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని మనం చూసినప్పుడు మనం ఎలా ఉంటాం? ఆనందంగా ఉంటాం, సంతోషంగా ఉంటాం. కాబట్టి ఏదైనా మనం పాటలు పాడుకోవడానికి ఆనందిస్తాం, మన వాక్యం చదువుకోవడానికి ఆనందంగా ఉంటాం. మనం దేవుణ్ణి మనం చూడగలిగినప్పుడు, దేవుని దర్శనం పొందగలిగినప్పుడు, దేవుడు అన్నాడు సాముయేలు ప్రవక్త, సమూయేల్ సమూయేల్ అన్నప్పుడు వెంటనే లేచి ఏలీ దగ్గరికి వెళ్ళాడు. మరి ఆయన ఏంటి విచిత్రమైన స్వరము నాకు వినపడుతుంది, ఈ దేవుడి మహిమ నాకు కనపడుతుందని చాలా హ్యాపీగా సంతోషించాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము ప్రభు అన్నాడు ఎప్పుడూ ఆనందించండి, ఎప్పుడూ సంతోషించండి. ఎందుకంటే సంతోషకరమైన శుభవర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. ఇదిగో ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన వర్తమానం. అది ఏంటి అంటే, మరి ప్రభు దగ్గరికి ఆ జ్ఞానులు వచ్చారు, ఆ బంగారం ఇచ్చారు, సాంబ్రాన్ని ఇచ్చారు, ఆ తర్వాత ఆయన పాదాలు చూశారు, సంతోషముగా ఆరాధించారు. ఎందుకు సంతోషం? ప్రభువుని చూసామనే సంతోషం. వాళ్ళకి బంగారం పోయిందని సంతోషం కాదు, వాళ్ళకి డబ్బులు పోయినాయని సంతోషం కాదు, వాళ్ళకి బాధ కాదు. కానీ ప్రభు పాదములు చూశాననే సంతోషం, ప్రభు వెలుగును చూశాననే సంతోషం, ప్రభు మహిమను చూశాననే సంతోషం. ప్రభువులో ఆ ఆత్మలో ఎలా ఉండాలి మనం? పేతురు, యోహాను, యాకోబులు ముగ్గురు కలిసి ప్రార్థన చేస్తున్నప్పుడు వారి ముఖములో ప్రభు యొక్క మహిమ ప్రకాశించింది. హల్లెలూయా, హల్లెలూయా. వారి ముఖములలో దేవుని వెలుగు ప్రకాశించింది, వారి ముఖములలో దేవుని వెలుగు ప్రకాశించింది. నీ ముఖములో దేవుని వెలుగు ప్రకాశిస్తే, నువ్వు మోకరించినప్పుడు దేవుని వెలుగు, నువ్వు మోకరించినప్పుడు దేవుని మహిమ నీ మీద ప్రకాశిస్తే, దేవుని యొక్క మహిమ నీలోకి వస్తే, దేవుని యొక్క ఆత్మ నీలోకి వస్తే, నువ్వు చాలా ఆనందంగా సంతోషంగా దేవుని సన్నిధిలో గంతులేస్తావు. కాబట్టి దేవుని సన్నిధి అంటే ఎందుకు మరి మనం గంతులేయట్లేదు? ఎందుకు మనం ఆనందించట్లేదు? ఎందుకు మనం సంతోషించట్లేదు? మన కుటుంబాల్లో ఎందుకు ఆనంద గీతాలు పాడతాలేదు? ఎందుకు మన పిల్లలకి నేర్పట్లేదు? కాబట్టి మరి సాముయేలు చెప్పాడు, ఇదిగో మరి ఏలీ కొడుకులు చెప్పాడు, నీ కొడుకుల దుర్మార్గత, నీ బిడ్డల దుర్మార్గత నా దృష్టికి ఘోరమైంది గనక వారిని నేను మహా భయంకరమైన శిక్షకు అప్పగిస్తున్నాను. కాబట్టి మన పిల్లలకి, మన కుటుంబానికి మనము దేవుని సన్నిధిలో నిలబడకపోతే ఏలుగు పట్టిన గతే మనకు పడుతుంది, ఏలుగు పట్టిన దరిద్రమే మనకు పడుతుంది. కాబట్టి ఏలీ పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉంటున్నాడు, అయినా దేవుని స్వరమైన లేకపోయాడు. మరి అలాగనే మనం కూడా ఏలీ వలె పరిశుద్ధమైన సన్నిధిలో ఉంటాం, దేవుని స్వరం వినలేము, దేవుని దర్శనం చూడలేము, ఆనందించలేము. ఆత్మ ఫలం ఏమనగా ప్రేమ,
భూమియు ఆకాశమును గతించును గాని నా మాటలు గతించమన్నాడు యేసయ్య. హల్లెలూయా. భూమి ఆకాశము గతిస్తా గాని నా మాటలు గతించవు అన్నాడు యేసయ్య. కాబట్టి దేవుని వాక్యంను జాగ్రత్తగా చదవాలి, దేవుని వాక్యంను జాగ్రత్తగా ఆలోచించాలి, దేవుని వాక్యంలోనూ జాగ్రత్తగా నిలవాలి. ఆది యందు వాక్యము ఉండు, వాక్యము దేవుని యొద్ద ఉండెను. కాబట్టి ఆ దేవుళ్ళో నువ్వు నిమగ్నమైందంటే సంతోషము, ఆ దేవుళ్ళో నీవు ఆత్మతో నింపబడదంటే సంతోషము. ఆ దేవుడు మహిమ నేను ఎంత ఆనందంగా ఉన్నాను. మరి ఆ ఇససర్పము నన్ను మరి ఊదిందో, అది కరిచిందో కానీ నా ఒళ్ళంతా కూడా వాసిపోయి మరి ఎంతో ప్రమాదానికి గురిపోయాను. కాబట్టి హాస్పిటల్కి పోతే ఎవరు కూడా నన్ను పట్టించుకోలేదు. కాబట్టి అటువంటి సమయంలో దేవుని సన్నిధికి వచ్చి మోకరించి కన్నీటితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు నాకు కనబడ్డాడు. నాలో ఉన్న ఇసమంతా ప్రభు తీసేశాడు. కాబట్టి ఆ పాము ఇసమ నుంచి దేవుడు తొలగించి నన్ను స్వస్థపరిచాడు. హల్లెలూయా. ఎంత మేలు చేశాడు నాకు ఆయన? లక్షల కంటే ఎక్కువ మేలు చేశాడు. కాబట్టి వాళ్ళు ఎక్కువ ఉన్నా ఏం చేయలేరు, వీళ్ళు ఎక్కువ ఉన్నా ఏం చేయలేరు, ఎవరికి ఎవరేం చేయలేరు. కాబట్టి సర్వోన్నతుడైన దేవుని సన్నిధి నిన్ను కమ్ముకొనును. సర్వోన్నతుడైన దేవుని సన్నిధిలో నిలవాలని, సర్వోన్నతుడైన దేవుని మహిమలో నిలవాలని నువ్వు చాలా హ్యాపీగా దేవుని సన్నిధిలో నిలబడాలి. నువ్వు చాలా హ్యాపీగా దేవుని మహిమతో నడవాలి. అది నేర్చుకోవాలి. అది అలాగా దేవుని మహిమ నువ్వు చూడలేనప్పుడు, దేవుని యొక్క ఆత్మతో నింపుదల లేనప్పుడు ఎన్నడూ కూడా నువ్వు ఇక దేవుల్లో ఉండలేవు. నిజంగా చెప్తాను, ఎన్నల్లో కూడా దేవుడు నిలబడలేవు, దేవుడి బిడ్డగా ఉండలేవు. ఎలా ఉంటావంటే కడుపేవారు దేవుడు అన్నట్టుగా ఉంటావు. కాబట్టి కడుపుతోనే సమర్థించుకుంటే కడుపు నీకు ఇచ్చే సంతోషం ఎంత, ఇలోక పదార్థం నీకు ఇచ్చే సంతోషం ఎంత. కాబట్టి దేవుడి మహిమ నీకు సంతోషం ఇవ్వాలి, సమాధానం ఇవ్వాలి, ఆరోగ్యం ఇవ్వాలి, ఆయుష్ ఇవ్వాలి, బలం. దేవా ఆయుష్ని మరి అతడు నన్ను వరమడగా సదాకాలం నిలుసు దీర్ఘాయువు దయచేస్తున్నావు. నిత్యము ఆశీర్వాదకారకనగా నీవు అతను నియమించి ఉన్నావు. ఒకరిద్దాం. ప్రేమ నమ్మకం కనికరం గల తండ్రి, నిత్యము ఆశీర్వాదకారకులుగా మేము ఉన్నట్లు సహాయం దయచేయండి. నీ దేవుడైన యెహోవా నిన్ను దీవించును గాక, నీ దేవుడైన యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఆయన నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవించి నిత్య మహిమలో నిన్ను నడిపించును గాక, నిత్య ఆశీర్వాదములతో నిన్ను వర్ధల చేయను గాక. శ్రేష్టకరమైన ఆశీర్వాదములతో దేవుడిని నింపి నిన్ను ఆధ్యాత్మికంగా వర్ధల చేయను గాక. ఆమేన్. హల్లెలూయా.